కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసేందుకు ఓ రాత్రివేళ వెళ్ళాడు కర్ణుడు. ఆ సమయంలో కర్ణుడు ఓ ప్రశ్న అడిగాడు. మహాశయ, నాలో వీరత్వం దానగుణం ఉన్నప్పటికీ నన్నెందుకు తక్కువ చేసి చూస్తున్నారు? అసలు అర్జునుడితో సమానంగా ఎందుకు పరిగణించడం లేదు? నీ జననంలోనే ధర్మలోపం ఉందయ్యా కర్ణ. అందుకే నీకు ఇలాంటి బుద్ధి కలిగింది. ఎన్ని మంచి గుణాలు ఉన్నవారైనా చెడ్డవారి చెంత చేరితే వారి మనసు కూడా ఈర్ష్యా ద్వేషాలతో నిండిపోతుంది. కేవలం దుర్యోధనుడి సాంగత్యం కారణంగానే ప్రజలంతా నిన్ను కూడా లోకుగా చూస్తున్నారు. ఎందుకంటే దారానికి పరిమళం ఉండదు, దానికి గుచ్చిన పూలకు ఉండే సువాసన దారానికి అంటుకుంటుంది. అలాగే ఓ వ్యక్తి అయినా మంచివారితో ఉంటే మంచి లక్షణాలు, దుష్టులతో ఉంటే చెడు లక్షణాలు వస్తాయి. ధర్మానికి హాని కలిగించే పనులు చేయకూడదు. అసలు అటువంటి వారితో చెలిమి తగదని చెప్పాడు. మహాభారతంలో దుష్ట చతుష్టయం అని 4 పేర్లు ఉంటాయి. అందులో కర్ణుడు ఒకడు. యుద్ధానికి ముందు రాయబార్య కార్యం అయిపోయిన తరువాత కృష్ణుడు కర్ణుడిని రథం ఎక్కించుకొని తీసుకువెళ్లి ఏకాంతంగా జన్మరహస్యం చెప్పి యుద్ధంలో అధర్మం పక్షాన పోరాడవద్దని బోధించాడు. కానీ కర్ణుడు ఆ మాటలు చెవికెక్కించుకోలేదు. కుంతి వచ్చి అడిగినప్పుడు కూడా అర్జునుడు తప్ప తక్కిన పాండవులను యుద్ధంలో చంపనని మాట ఇచ్చాడు. అది పాటించాడు. అయితే పాండవ కుమారులను చంపను అని చెప్పలేదు కాబట్టి అభిమన్యుణ్ణి చంపేశాడు. సూర్యుడు కూడా కర్ణుడిని వారించినా వినలేదు. ఇంద్రుడు అడిగాడని తన ప్రాణ రక్షకాలైన కవచ కుండలను ఇవ్వడం కర్ణుడి దానగుణానికి నిదర్శనమే. కానీ అదే సమయంలో అందుకు ప్రతిఫలంగా శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని అడగడంతో అది ఉత్తమ దానం కాలేకపోయింది. అర్జునుడిని చంపగలిగేది తాను తప్ప మరెవ్వరూ లేరని దుర్యోధనుడిలో విశ్వాసం కల్పించాడు. అంటే భీముడికి తాను సాటి అయితే అర్జునుడికి సరిసమానమైన వాడు కర్ణుడే అనే ఆలోచనతో దుర్యోధనుడు తనని చేరదీశాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎంతో స్నేహం ఏర్పడిందన్నది పక్కన పెడితే మొదట మాత్రం దుర్యోధనుడు స్వార్థంతోనే కర్ణుడిని చేరదీశాడు. ఆ సమయంలో కర్ణుడికి మరో అవకాశం లేకపోయింది. అయితే తాను అర్జునుడికి సరిసమానం అని చెప్పుకునే కర్ణుడు తన చేతిలో 4 సార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ దుర్యోధనుడి దగ్గర తాను గొప్పవాడిని అని చెప్పుకుంటూ వచ్చాడు. కర్ణుడిలో చాలా సద్గుణాలు ఉన్నాయి, కానీ అంతకు మించిన అహంకారం, అర్జునుడిపై ఈర్ష్య ఉన్నాయి. ఇవే కర్ణుడి పాలిట శాపాలయ్యాయి. దుర్యోధనుడు కూడా గొప్పగా పాలించాడు, కానీ పాండవుల పట్ల అసూయతో దుష్కార్యాలు చేసి కుల నాశకుడిగా మిగిలిపోయాడు. ఆ అసూయే దుర్యోధనుడి దగ్గరకు కర్ణుడిని చేర్చింది. వాస్తవానికి కర్ణుడు కూడా ద్రోణుడి శిష్యుడే. అయితే గురువుకి అర్జునుడు అంటే అత్యంత వాత్సల్యం అనే భావన కర్ణుడిలో నాటుకుపోయింది. వాస్తవానికి ద్రోణుడు గురువుగా ఆలోచించాడు. అందుకే అర్జునుడికి నేర్పించిన అన్ని విద్యలు తన కుమారుడైన అశ్వత్థామకు కూడా నేర్పించలేదు. అశ్వత్థామలో ఉండే క్షణికావేశం, అహంకారంతో తాను సకల విద్యలు నేర్చుకుంటే ప్రమాదం అని ముందే గ్రహించాడు. ఏకలవ్యుడు కూడా తన అస్త్ర నైపుణ్యాన్ని మూగ జీవాలపై ప్రదర్శించడం చూసి తనకు విద్యలు వస్తే ప్రమాదం అని భావించి ఉండొచ్చు. ద్రోణుడి నుంచి తనకు ఎలాంటి ఉపయోగం లేదనే భావనతో బ్రాహ్మణుడి అని అబద్ధం చెప్పి పరశురాముడిని ఆశ్రయించాడు. ఆ తరువాత బ్రాహ్మణుడి నుంచి, భూదేవి నుంచి కూడా శాపాలు పొందాడు. అవన్నీ పరాక్రమం చూపాల్సిన సమయంలో ముంచేశాయి. విలువిద్యా ప్రదర్శన సమయానికి కర్ణుడు అర్జునుడితో సమానంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఓ అడుగు ముందే ఉన్నాడు. కానీ ఆ తర్వాత అర్జునుడు తన వినయంతో మరింత ప్రావీణ్యం సంపాదిస్తూ భగవంతుడిపై భక్తి భావం ప్రదర్శించి వివిధ అస్త్రాలు సంపాదించుకుంటూ వెళ్తే కర్ణుడు మాత్రం అబద్ధాలు చెప్తూ అసూయతో అధర్మం వైపు నిలిచాడు. సహజంగా అసూయపరుడైన దుర్యోధనుడి ప్రవర్తనకు మరింత ఆజ్యం పోశాడు. వాస్తవానికి పాండవులు ఎప్పుడూ కర్ణుడికి ద్రోహం చేయలేదు, కానీ నిరంతరం వారిపై ద్వేషంతోనే ఉండేవాడు కర్ణుడు. ద్రౌపది వస్త్రాపహరణం ఆలోచన చేసింది కూడా కర్ణుడే. ఆ తర్వాత లక్క గృహానికి నిప్పు పెట్టడం సహా పాండవులు అరణ్యవాసం సమయంలో దుర్యోధనుడిని పురికొల్పి కష్టాలు పెడుతూనే వచ్చాడు. ఇది సరికాదని భీష్ముడు, ద్రోణుడు చెప్పే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని అవమానించేందుకు వెనుకాడలేదు కర్ణుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు ఉన్నారు. 16వ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అదే రోజున నకుల, సహదేవ, ధర్మరాజులను ఓడించిన కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ఎట్టకేలకు అర్జునుడితో యుద్ధానికి దిగాడు. కర్ణుడు తన వద్ద ఉన్న బలమైన అస్త్రాలన్నీ ప్రదర్శించాడు. తన పరాక్రమం, కృష్ణుని అనుగ్రహంతో అర్జునుడు వాటి నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో శాప ఫలితంగా రథచక్రం భూమిలోకి కూరుకుపోయింది.
దాన్ని బయటకు తీసేందుకు కర్ణుడు ప్రయత్నించే సమయంలో బాణం వేశాడు అర్జునుడు. ఇది సరైనదేనా అని కర్ణుడు ధర్మం చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ నిరాయుధుడైన అభిమన్యుణ్ణి వధించినప్పుడు ఏ ధర్మం పాటించావని తిరిగి ప్రశ్నించాడు కృష్ణుడు. నిండు సభకు ఈడ్చుకొచ్చి ద్రౌపది దుస్తులు ఒలిచేయమని చెప్పినప్పుడు ఏ ధర్మం పాటించావు? విద్య నేర్పిన గురువులను దూషించినప్పుడు ఏ ధర్మం అనుసరించావు? అధర్మ పరుల వైపు నిలిచినప్పుడు ఏమైంది నీ ధర్మం? అంటూ కర్ణుడు చేసిన తప్పులన్నీ పెద్ద జాబితా చెప్పిన కృష్ణుడు సందేహించుకు బాణం వేయి అని అర్జునుడిని ఆదేశించాడు. అలా కర్ణుడు నేలకూలాడు. అగ్ర నటులు కొందరు సినిమాల్లో కర్ణుడి పాత్రలో నటించడం వల్ల ఆ క్యారెక్టర్ను ఎలివేట్ చేసేందుకు హీరోని చేశారు అంతే. కర్ణుడిలో ఉన్న ఒకే ఒక్క సద్గుణం దానం. దాన్ని డామినేట్ చేసే దుర్గుణాలు చాలానే ఉన్నాయి.